జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, వింటున్నటువంటి నీ మాటలను విని విడిచిపెట్టేవారిగా కాకుండా వారి యొక్క మనసులో భద్రపరుచుకొని రాజ్యమునకు బాటలు వేసుకునే ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మరి తండ్రి సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని క్రీస్తునామని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వ్యర్థమైన ప్రతి మాట, ఈ లోకంలో నువ్వు ఏ మాట అయితే మాట్లాడుతున్నావో, నువ్వు వ్యర్థమైన ప్రతి మాటకు జవాబు చెప్పవలసిన ఒక రోజు ఉంది. జవాబు చెప్పాల్సినటువంటి ఒక రోజు ఉంది. అంటే ఆ రోజు దేవుడు అడిగేదానికి నీ దగ్గర సమాధానము కరెక్టుగా ఉండాలా. అంటే లోకంలో నీకు నచ్చినట్లు మాట్లాడేదానికే నోరిచ్చింది, నీకు నచ్చినట్లు లోకస్తులు మాట్లాడుతుంటే వినేదానికే చెవులిచ్చింది, నీ ఇష్టం వచ్చినట్టుగా నడిచేదానికే నీకు కాళ్ళు ఇచ్చింది, నీకు ఇష్టం వచ్చినట్టుగా చెప్పేదానికే నీ నోరిచ్చింది, నీకు ఏది పడితే అది వ్యర్థంగా ఈ లోకంలో భ్రష్టునిగా నువ్వు చేయడానికే నీకు చేతులు ఇచ్చింది, చెడు పనులు చేయడానికే, చెడు కార్యక్రమాలలో పాల్గొనడానికే, అంటే లోక సంబంధంగా బ్రతకడానికే, లోక సంబంధమైన కార్యక్రమాలలో నువ్వు బ్రతకడానికే, జీవించడానికే నీకు ఇచ్చింది. అంటే దేవుడు ఈ లోకంలో నీకు ఎందుకు ఇచ్చినాడంటే దేవుని కోసం నువ్వు బ్రతుకుతావని, దేవుని కోసం బ్రతుకుతావని. ఈ లోకంలో వ్యర్థమైన మాటలకు చెవి ఇగ్గుతున్నావు, ఎందుకంటే దురద చెవులు కలవారై అన్నాడు. ఎటా దురద చెవులు గలవారై అంటే వ్యర్థమైన మాటలకు లోబడేవాళ్ళు, వ్యర్థమైన మాటలకు లోబడేవాళ్ళు. ఒక మాట నేడు యేసుక్రీస్తు ప్రభు బోధించుతూ ఒక చక్కటి మాట రాయించినాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాల్సిన రోజు ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. ఇప్పుడు రోడ్డు మీద పోయేటప్పుడు కొన్ని హెచ్చరిక బోర్డులు ఉంటాయి. హెచ్చరిక, నెమ్మదిగా వెళ్ళుము, డేంజర్ అని రాసింటాడు. నువ్వు అధికంగా స్పీడ్ పోయినావు అనుకో, ప్రమాదం, ప్రమాదం. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐసీయూ రూమ్ దగ్గర సైలెన్స్ అని రాసింటాడు, మాట్లాడద్దు. ఈ లోకంలో తల్లిదండ్రులకు అధికారం ఉంది పిల్లలను తిట్టడానికి, కొట్టడానికి. దేవునికి లేదా? దేవునికి కోపం రాదా? ఆయన మాటలు లెక్క చేయకపోతే ఆయన కోపం రాదా? తిట్టడా, కొట్టడా? కొడతాడు, ఏముంది, తిడతాడు. దేవుడు కూడా తిడతాడు, దేవునికి కూడా కోపం వస్తుంది మనం లోబడకపోతే, వినకపోతే. ఈ బతికే 60-70 సంవత్సరాలు ఈ వయసులోనే నువ్వు ఇంత కోప్పడుతున్నావు. పిల్లలు సరైన క్రమం లేరు, సరైన పద్ధతి లేదు. నీ పిల్లలను నువ్వు క్రమశిక్షణలో పెట్టాలనుకుంటున్నావే ఈ 60-70 సంవత్సరాల వ్యవధిలోనే. మళ్ళీ యుగాలు నువ్వు వృద్ధునివైనా నిన్ను చంకబెట్టుకునేది నేనే అన్నాడు. ఎందుకంటే నిన్ను నేను చెక్కిన చూడు నా అరచేతిలో అన్నాడు. ముదిమి వచ్చే వరకు, నువ్వు ముసిలోని అయ్యేంత వరకు, నువ్వు చచ్చిపోయేంత వరకు, పిల్లలను మనమైతే ఎంతవరకు, ఎన్ని సంవత్సరాల వరకు ఎత్తుకుంటాం? 5 సంవత్సరాల వరకు ఎత్తుకోగలుగుతాం. పోనీ ఇంకా కొంచెం కష్టమైన 6-7 సంవత్సరాల వరకు ఎత్తుకోగలుగుతారు. దాని తర్వాత గాడిదున్నట్టుండవు, దిగురా. కానీ దేవుడు అటు అనుకోలే. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానైనా, నువ్వు నా మాట విను, నాకు లోబడు, నా మాట విను, నాకు లోబడినైనా. నేను నిన్ను చూసుకుంటా, వ్యర్థంగా మాట్లాడాకు, వ్యర్థంగా ప్రవర్తించాకు, మోసకారితనం వద్దు, అది మనకు తగదు క్రైస్తవులం. అందుకే దేవుడు ఒక మాట, ఎందుకంటే ఆ మాట ఏంటంటే లెక్క చెప్పవలసింది. జాగ్రత్త, జాగ్రత్తనైనా.
చెడుగా మాట్లాడద్దు, చెడుగా ప్రవర్తించొద్దు. లోక సంబంధమైన విషయాల్లో మీరు ఆతురపడకండి. ఎందుకంటే పరలోకపు విషయం కోసం మీరు ఆలోచించండి, ప్రయాసపడండి, కష్టపడండి. లోకం విషయంలో అయితే వద్దు 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 లోకం విషయంలో అయితే వద్దు. పరలోకం విషయంలో కష్టపడండి, ప్రయాసపడండి. ఒక మాట అన్నాడు సామెతల గ్రంథంలో, ఏమన్నాడంటే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో చక్కటి మాట రాయించాడు. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. సమయోచితం అంటే ఆలోచించి మాట్లాడే మాట ఎట్టుంటుందంట, వెండి పళ్ళెములో బంగారు పండ్లలాగా, మంచి పండ్లు. వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. బంగారపు పండ్ల వంటిది. ఆ మాటలు ఎట్టుంటాయంట, అంత మధురంగా ఉంటాయి. ఇప్పుడు ఒక చక్కటి మాట ఎవరైనా నువ్వు చేస్తున్న పని అలా చెయ్యొద్దు, ఈ విధంగా చేసుకో నువ్వు బాగుపడతావు అని చెప్పినారనుకో, విన్నాడనుకో, వాడే అభివృద్ధి చెందుతాడు. విన్నవాడే అభివృద్ధి చెందుతాడు, వినకపోతే నష్టపోతాడు, బాధపడతాడు తర్వాత. అంటే ఆలోచన చెప్పేవారు కూడా ఉండాలా. నైనా నువ్వు అలా బ్రతుకుతున్నావు, అలా బ్రతకద్దు. సమయోచితముగానే పలుకబడినటువంటి మాట, సమయోచితమైనటువంటి జ్ఞానం ఎక్కడుంటుంది? ఇది ప్రభువు దగ్గర ఉంటుంది. జ్ఞానం లేదా, నా దగ్గరకు వచ్చి ప్రార్థించు అన్నాడు. జ్ఞానం లేదా, నా దగ్గరకు వచ్చి ప్రార్థించు. తెలివి కావాలా, నా దగ్గరకు వచ్చి ప్రార్థించు. నీకు బలం కావాలా, నా దగ్గరికి వచ్చి ప్రార్థించు. నాయనా, వ్యర్థంగా మాట్లాడద్దు. కొంతమంది అంటుంటారు, ఏందిరా ఆయనకి దేవుడు తెలివిలేని నా కొడుకు మాదిరి పుట్టించినాడు అంటుంటారు. అంటే ఎవరిని అనేది? తండ్రిని కదా. అందరినీ యథార్థవంతులుగా, సత్యవంతులుగానే పుట్టించినాడు. వాళ్ళ ఆలోచించే ఆలోచనలో, లోక సంబంధమైన క్రియలలో, లోకానుసారంగా, అంటే పరలోకానుసారంగా బ్రతకలేకపోయినారు. చాలామంది తప్పిపోయినారు, వ్యర్థమైన మాటలలో పడి తప్పిపోయినారు, లోకం విషయంలో తప్పిపోయినారు, చెడిపోయినారు, పడిపోయినారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆతురపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రియములనందు కోపము సుఖనివాసము చేయును అన్నాడు. కోపం ఏం చేస్తుందంట? సుఖంగా నివాసం చేస్తుంది. బుద్ధిహీనుల దగ్గర ఏముంటుందంట? కోపము సుఖంగా నివాసం. ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఎందుకంటే ఆతురపడి కోపపడద్దు నైనా. బుద్ధిహీనులు ఉంటారు, తెలివిలేని వాళ్ళు ఉంటారు, చెడుగా బ్రతికే వాళ్ళు ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. మన క్రైస్తవులం కదా, మనము క్రైస్తవుల పిల్లలం, దేవుని పిల్లలం, దేవుని పని చేసేవాళ్ళం, దేవుని సేవలో ఉండేవాళ్ళం, ఆయన కోసం బ్రతికే వాళ్ళం మనం. మరి మన బ్రతికి ఎట్టుండాలా, మన ఆలోచన ఎట్టుండాలా, మన పద్ధతి ఎట్టుండాలా, మన కట్టుబాట్లు ఎట్టుండాలా, మన నడవడికలు ఎట్టుండాలా? బుద్ధి కలిగి బ్రతకద్దా, బుద్ధి కలిగి జీవించద్దా? సిగ్గు లేకుండా బతుకుతారా? సిగ్గు తెచ్చుకోరా? అబాబురుగా పిల్లలు పోతుంటే ఇడిచిపెడతారా? వ్యర్థంగా మాట్లాడుతుంటే ఇడిచిపెడతారా? చెడుగా మాట్లాడుతుంటే ఇడిచిపెడతారా? రేపు పొద్దున ఏదైనా జరుగుతుంది, దేవుడే ఇంత పని చేసినాడే నా కుటుంబానికే చెయ్యాలనా అని అడగవా? ముందు వీళ్ళని క్రమశిక్షణలో పెట్టుకునేది తెలుదా? ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలని తెలియదా? దేవుని గురించి ఆలోచింపజేయాలని తెలియదా? పిల్లలకు దేవునిలో బ్రతికింపజేయాలని తెలియదా? ఆజ్ఞ అతిక్రమం పాపం అని తెలియదా? పాపంలోనికి వెళుతుంటే నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు తల్లిదండ్రులుగా? ఇవన్నీ పిల్లలు చేస్తున్నప్పుడు కికికికా నవ్వుతుంటావే. ఇవన్నీ జరిగినప్పుడు దేవుడు నవ్వడా, ఏలన చేయడా? మిమ్మల్ని చూసి నేను కూడా వ్యాజ్యమాడతా, మిమ్మల్ని చూసి, మీ క్రియలను చూసి నేను కూడా వ్యాజ్యమాడతా, ఎగతాళి పడతా, హేళన చేస్తా మిమ్మల్ని. హేళన
అంటే దేవునికి తెలియదా ఎలా మాట్లాడాలా, ఎలా ప్రవర్తించాలా, నా పిల్లలు ఎలా బ్రతకాలా, నా పిల్లలు ఎలా జీవించాలా, అంటే లోకస్తులుగా ఉండాలా, పరలోకస్తులుగా ఉండాలా. పరలోకస్తులుగా ఉండేదానికి పంపిస్తే వీళ్ళేం చేస్తున్నారు? పాపానికి దాసులైపోతున్నారు, పాపానికి దాసులైపోతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు. ఒక మాట అన్నాడు, ఇంకో మాట ఏమన్నాడంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులు మూసుకొనివాడు బుద్ధిమంతుడు. విస్తారమైన మాటలలో ఏముంటుంది? విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది. ఎక్కువగా మాట్లాడితే మాట పెరుగుతుంది, కొట్లాడుకోవచ్చు, గొడవలు జరగచ్చు, చంపుకోవచ్చు. కొంతమంది పొలాల దగ్గర గెనెం ఉంటుంది కదా, ఆ గెనెం కోసం కొట్లాడుకొని మాట పెరిగి చంపుకున్న వాళ్ళు ఎక్కువగానే కనిపిస్తారు. అనేకులు ఉంటారు, రైతు పని చేసేవాళ్ళు. నా పొలంలోనికి నువ్వు వచ్చావంటే నా పొలంలోనికి నువ్వు వచ్చావని ఈ గొడవతో కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, జైలు పాలైన వాళ్ళు ఉన్నారు, చంపుకున్న వాళ్ళు ఉన్నారు. మాట పెరిగేది తప్ప తగ్గేది ఉంటుంది. విస్తారమైన మాటలలో ఏముంటుంది? దోషం ఉంటుంది. తన పెదవులు కాచుకునేవాడు బుద్ధిమంతునిగా ఉంటాడు. వద్దు నాయనా, సరే అటో ఇటో అయిపోయింది, సరే పొరపాటు ఏదో జరిగిపోయింది అని చెప్పినావు అనుకో, ఒక మాటతో అయిపోతుంది అంతే. పొరపాటు అయింది అన్నామనుకో, అవతలోడు కూడా సంతోషపడతాడు, సరే ఒప్పుకున్నాడు కదా తప్పు, అయిపోయి. ఎవరైనా తప్పు ఒప్పుకుంటారు. ఈగో పొలానికి నీళ్లు పారగట్టేదానికి పోయి కొట్టుకునేళ్ళు ఉన్నారు, సంపుకునేళ్ళు ఉన్నారు. నీళ్ళ కోసం, పొలానికి పారే నీళ్ళ కోసం. చాలా చోట్ల పొలం కోసం అన్నను చంపిన తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముని చంపిన అన్నలు ఉన్నారు. తల్లిదండ్రులు ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపిన పిల్లలు ఉన్నారు. నిజంగా ఈనాడు మనం ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానం చెప్పాలా. ఎక్కువగా మాట్లాడితే ఆ మాటలు ఏముంటుంది? వ్యర్థమైన మాటలు ఎక్కువ ఉంటాయి, గొడవలు అవుతాయి. ఎందుకంటే ఆ గొడవల వల్ల విస్తారమైనటువంటి దోషం, అంటే ఆ కోపం పుట్టేదానికి ఆస్కారం ఉంది. కోపము తగ్గాలి అంటే మాటలు తగ్గించుకోవాలా. భార్యాభర్తలైనా ఇంట్లో భార్య గట్టిగా ఏదైనా మాట్లాడింది అనుకో, భర్త ఏం చేస్తాడు? చూసినంతసేపే, తర్వాత గొడవకు దారి తీస్తుంది. కొట్టినోళ్ళు ఉండరు, చిన్న విషయాలకు మనస్పార్థాలు వచ్చి చంపుకునే వాళ్ళు ఉండరు. విస్తారంగా ఎవరైతే మాట్లాడతారో ఆ మాటలలో దోషం ఉంటుంది. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత నీకు విలువ. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేసేటప్పుడు వాళ్ళు పట్టుకొని పోయినప్పుడు, పిలాతు దగ్గరికి తీసుకుపోయినప్పుడు యేసుక్రీస్తు మాట్లాడితే వద్దన్నారా? చెప్పు. ఎందుకు మాట్లాడాడు? ఎంత మాట్లాడినాడు? తక్కువ మాట్లాడినాడు. యేసుక్రీస్తుకి ఎంత విలువ ఉంది? ఎక్కువ విలువ ఉంది. నువ్వు క్రీస్తువా అని అడిగినాడు, నువ్వన్నట్టే. రాజువా, అంతే, నువ్వన్నట్టే. సింపుల్గా చూడు. యేసుక్రీస్తుని చూసుకోయా, మాదిరికరంగా ఆయనను తీసుకో, మాదిరికరంగా యేసుక్రీస్తు ప్రభువుని తీసుకో. ఏం మాట్లాడినాడు ఆయన? ఏం మాట్లాడలే. నీ మాదిరి మాట్లాడితే తనలో తింటారు. ఆయనకు తెలుసు ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడద్దు. ఇంకా కొంతమంది అయితే తాగితే కన్నా ఏం మాట్లాడేది కూడా తెలియదు, ఎవరెవరితో కొట్లాడతారో తెలియదు, ఎవరెవరితో తనలో తింటారో కూడా తెలియదు. వాళ్ళకి వీళ్ళకేం సంబంధం ఉండదు, కానీ వాళ్ళతో తనలో తింటారు వీళ్ళు. విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది. అక్కడే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఎగ్గును. హానికరమైనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు బుద్ధిహీనుడు చెవి ఎగ్గి వింటాడు. రెచ్చగొట్టేవాడు బాగానే ఉంటాడు, రెచ్చిపోయినవాడే తనలో తింటాడు. రెచ్చగొట్టేవాడు బాగానే ఉంటాడు, రెచ్చిపోయిన వాడే తనలో తింటాడు, అంతే, ఏం లేదు. రెచ్చగొట్టేవాడి ఏముంది? చెప్తాడు 4-5 మాటలు, రే వాడు ఆ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు అంటే నువ్వు వానికి అంతా నువ్వు తగ్గువా? వానికి ఏముంది? వాని బతికెంత, వాడెంత అంటే అంటాడు. వాడెంత, వాని బతికెంత, నిన్ననెంత మొగోడా అని అంటాడు. కానీ
అటువంటి మాటలను పట్టించుకోవద్దు. అవి ఎలాంటి మాటలంట? హానికరమైన మాటలు. అవి ఎలాంటివి? హానికరమైన మాటలు. అటువంటి మాటలు వినద్దు. మాట్లాడద్దు. చెడు మాటలు వినద్దు, చెడు మాటలు మాట్లాడద్దు, చెడు మాటలు పలకద్దు. ఎందుకంటే మన తండ్రి సత్యవంతుడు, న్యాయవంతుడు, తీర్పు తీర్చేవాడు. మనము కూడా మన తండ్రికి తగినట్టుగా మనం కూడా తండ్రికి తగిన తనయులుగా బ్రతకాల. తండ్రి యొక్క ఆస్తికి కర్తలుగా ఉండాల. ఆయన ఈ లోకంలో మనకేమిచ్చినట్టే నీతి, న్యాయం, సత్యమందు అనేకులను మనల్ని ప్రతిష్ఠించేదానికి లోకానికి పంపించినాడు. ఎవరైతే సత్యంలో లేరో వారిని సత్యంలో నిలబెట్టేదానికి, సత్యమైన మాటలు చెప్పేదానికి, వ్యర్థమైన మాటలు కాదు, నిత్య జీవానికి చేర్చే మాటలు చెప్పడానికి, నిత్య జీవంలోనికి మార్చే మాటలు చెప్పడానికి లోకానికి పంపించింది. ఒక మాట అన్నాడు లూకాసు వార్తలో, ఒక మాట అన్నాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి పంపించింది మొదలుకొని మనం దేవుని పని చేస్తూ ఆయనలో బ్రతకాల, ఆయన కోసం బ్రతకాల. లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనంలో చక్కటి మాట. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ దానిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. మంచివాడేం తెచ్చాడ? తన మంచి ధనిలో నుండి సత్విషయములు, మంచి విషయాలు తెచ్చాడు. దుర్జనుడు ఏం తెచ్చాడు? చెడ్డ విషయాలనే తెచ్చాడు, పనికి రాంటే తెచ్చాడు, పనికి మాలినట్టే తెచ్చాడు, తరంగాని మాటలే చెప్తాడు, తరంగాని వ్యవహారాలే చేస్తాడు. అంటే లోకంలో తరంగానిగానే బ్రతుకుతాడు అంతే. సజ్జనుడు ఏం చేస్తాడంటే తన ధనినిధిలోని సత్విషయాలను బయటికి తెచ్చాడు, మంచి విషయాలను, మంచి ఆలోచనలను, మంచిగా బ్రతికేదాన్ని నిత్య జీవానికి చేర్చేటి. అందుకే ఈ లోకంలో మంచిగా బ్రతికేదానికి, మంచిగా ఆలోచించేదానికి, మంచిగా జీవించేదానికే మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన బ్రతుకు ఈ లోకంలో ఇట్టే ముగిసి పోదు. ఎందుకంటే మనం మరణించిన తర్వాత మనకు తీర్పు ఉంది. అందులో ఈ లోకంలో నువ్వు మాట్లాడే ప్రతి మాటకు జవాబు చెప్పాలా, లెక్క చెప్పాలా. అయ్యో నాకు తెలియదే అనేవనుకో, పానైనా అవతలికి బా. ఆరని అగ్ని నీకోసం వెయిటింగ్, ఆరని అగ్ని నీకోసం వెయిటింగ్. ఆరని అగ్నికి ఆహుతైపోతావా? పరిశుద్ధంగా బ్రతకలేవా? నీతిగా మాట్లాడలేవా? 10వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ వచనం. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. జ్ఞానులు ఏం చేస్తారంట? జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. తెలివిలో ఏం చేసుకుంటారు? నాశనం. ఒక మాట పొరపాటున దారిలో పోయావని కేవలం ఒక 50 సంవత్సరాల వయసున్న ఆయనను ఒక 20 సంవత్సరాల వయసున్నటువంటి ఒక యవనస్తుడు అనుకోండి, ఆ 50 సంవత్సరాల వయసున్న పెద్ద ఆయనను ఏరా అన్నాడు అనుకో, తెలివి లేదారా? వయస్సుకు విలువ ఇచ్చి మాట్లాడు. అంటే నువ్వు మాట్లాడే మాట ఈ లోకంలోనే చెల్లలేదా? చెల్లదు. అంటే దేవునికి దగ్గర కూడా చెల్లలేదా? కీర్తనల గ్రంథం 60వ కీర్తన 8వ వచనం. మోయాబు, నేను కాళ్ళు కడుక్కునే పల్లెము ఎదోము మీద నా చెప్పు విసిరేస్తా. నీ మీద పడితే చూసుకో, దేవుడు కూడా కొడతాడు. వినకపోతే దేవునికి కోపం పుట్టించొద్దు. మన మాటల వలన, మన చేష్టల వలన, మన అల్లరి వలన, మన యొక్క లోక విషయాల వలన, అల్లరి చిల్లర వ్యవహారాల వలన తండ్రికి కోపం పుట్టించకూడదు. తండ్రికి కోపము పుట్టించొద్దు. ఎందుకంటే తండ్రి మనము ఆయనలాగా బ్రతకాలని ఆయన ఆశ. తండ్రికి తలవంపులు తెచ్చేవారిగా కాకుండా తండ్రి తలెత్తుకొని బ్రతికేటట్టు ఉండాలి. కొంతమంది అంటుంటారు, నేను తలెత్తుకోలేకపోయినారా ఊర్లేకపోతే అని. నువ్వే తలెత్తుకోలేకపోతే పరలోకంలో ఉన్న ఆ తండ్రి ఏ విధంగా తలెత్తుకొని బ్రతుకుతాడు చెప్పు? ఏ విధంగా తలెత్తుకొని జీవిస్తాడు చెప్పు?
ఆయన బాధను ఎవరు చెప్తారు చెప్పు? ఆయన పడే వేదనను ఎవరైనా చూస్తున్నారా చెప్పు? ఆయన కన్నీళ్ళు విడిచేది ఎవరైనా చూస్తున్నారా? సముద్రంలో చేప కన్నీళ్ళు ఏ విధంగా ఎవరైతే చూడలేరో, పరలోకంలో ఉన్న తండ్రి కన్నీళ్ళు కూడా ఎవరు చూడలేరు. తండ్రి కన్నీళ్ళు ఎవరు చూడరు. పిల్లలు తండ్రికి నాకు అది కావాలి ఇది కావాలని ఆర్డర్లు ఇస్తుంటారు, కానీ తండ్రి పడే బాధ ఏ పిల్లలకు అర్థం కాదు. ఒక తండ్రి మనసుకి అర్థమవుతుంది. ఒక తండ్రి మనస్సుకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన పడే వేదన, ఆయన ఆలోచించే ఆలోచన మనము ఉన్నతంగా బ్రతకాలని, మనం ఉన్నతంగా జీవించాలని, లోక సంబంధులుగా కాకుండా పరలోక సంబంధులుగా జీవించాలని. అంటే ఆయన మాటలు, ఆయన ఆలోచనలన్నీ ఆయనకు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. మనము లోకస్తులుగా బ్రతకాలనుకుంటున్నాం, కానీ మనము తప్పిపోయిన మనలను వెతికి రక్షించేదానికి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించినాడు. తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించినాడు. ఆయన పిల్లలు చెడిపోతున్నారు, పోరా, నీ సహోదరులు చెడిపోతున్నారు, సహోదరులు చెడిపోతున్నారు, వారిని ఏం చేయాలా? రక్షించాలా. పాప భారము మోసుకుపోతున్న దేవుని గొర్రెపిల్ల, పాప భారాన్ని మోసుకుపోతున్న దేవుని గొర్రెపిల్ల. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎలాంటి మాటలు మాట్లాడాలా? నువ్వు మాట్లాడే మాట ఎట్టుండాలా? ఉప్పేసినట్టుండాలా. కూరలో ఉప్పు లేకపోతే ఎట్టుంటుంది? పనికి రాకుండా పోతుంది. అన్నంలో ఉప్పు వేయకుంటే ఏమవుతుంది? పనికి రాకుండా పోతుంది. నీ మాట ఎట్టుండాలా? ఉప్పేసినట్టుండాలా. ఉప్పు వేస్తే రుచిగా ఉంటుంది. రుచి కలిగినటువంటి మాటలుగా ఉండాలి. చెప్తాంట కదా, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు. అంటే రుచి చూసి నువ్వు తెలుసుకుంటున్నావు. దేవుని మాటలు కూడా ప్రతి మాట నువ్వు రుచి చూడాలా, ఆలోచించాలా. ప్రతి వాక్యం మన కోసమే రాయించినాడు. ఎందుకంటే మనం చెడిపోతాం, పడిపోతాం, లోకమాయలో మనం పడిపోతాం. ఎవరిని మృంగుదునా అని సాతాను ఏం చేస్తుందట? ఎదురు చూస్తుంది. మెరుపు వలె జాగ్రత్త పడాలా. 20వ వచనంలో, అక్కడే 20వ వచనంలో ఒక మాట ఉంది, నీతిమంతుని నాలిక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. భక్తిహీనుని యొక్క ఆలోచన అలాంటిది, పనికిమాలినది. నీతిమంతుని పెదవులు, నీతిమంతుని యొక్క ఆలోచనలు, నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైన వెండి. నీతిమంతుని ఆలోచనలు ఎట్లుంటాయి? గొప్పగా ఉంటాయి. అందుకే బుద్ధిహీనత చేత పడకూడదు. మనం బుద్ధి కలిగి మనం నిలబడేటట్టుండాలా, బుద్ధి కలిగి జీవించేటట్టుండాలా, బుద్ధి కలిగి నడుచుకునేటట్టుండాలా. న్యాయ విధులను మనము సరిగా ఆలోచించే వారిగా ఉండాలా. ప్రతి విషయాన్ని మనం ఆలోచించాలా, ప్రతి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం తెచ్చుకోవాలా. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ వచనంలో ఒక చక్కటి మాట, జ్ఞాని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్యను విస్తరింపచేయును. జ్ఞానిని హృదయము వాని నోటికి తెలివి కలిగించుతుంది. వానికి ఏం కలుగుతుంది? విద్య. జ్ఞానము కలిగిన వాడు మంచి విద్యను అభ్యసింపజేస్తాడు. చూడండి, ఇప్పుడు అబ్దుల్ కలాం, జేపీ అబ్దుల్ కలాం ఆయన ఉన్నాడు కదా, చనిపోయాడు. నాసా ఆయన పేరు కొడితే గూగుల్లో నాసాను కనుగొన్నది ఎవరు అంటే మరి ఆయన పేరే వస్తుంది. మంచి సైంటిస్టు, ముఖ్యంగా ఉన్న ఆయన, భారతరత్న అవార్డు వచ్చింది అబ్దుల్ కలాంకు. మరి ఆయన చేసిన సేవ, ఆయన చదువుకునే రోజుల్లో లైట్లు లేవు, వీధి లైట్ల కింద కూర్చొని చదువుకునే ఆయన జీవితం చూడండి ఎంత గొప్పగా ఉందో. అంటే తెలివిగా నువ్వు బ్రతకగలగాలి అంటే జ్ఞానాన్ని పోగు చేసుకోవాలి, అజ్ఞానాన్ని కాదు.
నువ్వు జ్ఞానాన్ని నువ్వు పోగు చేసుకోవాలను. అజ్ఞానాన్ని నువ్వు పోగు చేసుకున్నావు అనుకో వ్యర్థంగానే ఉంటుంది. జ్ఞాని హృదయము వాని నోటికి తెలివి తెచ్చును, వాని పెదవులకు విద్య విస్తరింపజేస్తాడు దేవుడు. ఒకసాట ఒక మీటింగ్లో ఇప్పుడు ప్రొద్దుటూరులోనే జరిగింది, నేను కూడా పోయిన మీటింగ్కు. ఆయన ఎడ్వర్డ్ విలియం ఆయన వచ్చి ఉన్నారు. చదువుకునే పిల్లలందరూ పైకి రావాలని చెప్పినాడు వేరే సేవకుడు. వాళ్ళంతా పెన్నులు తీసుకొని పైకి వచ్చినారు. అయ్యగారు వీరంతా 10th క్లాసు ఇంటరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వీరందరి కోసం ప్రార్థన చేయి అని అడిగినాడు. ఆయన ఎడ్వర్డ్ విలియం అన్నాడు ఒకటే మాట ఆ సభలో, నేను ప్రార్థన చేస్తే వీళ్ళు పాస్ అవుతారంటే వీళ్ళు చదువుకోవాల్సిన పనే లేదన్నాడు. అంతే, ప్రార్థన చేస్తే పాస్ అవుతారంటే చదువుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఆయన చెప్పింది కరెక్టే కదా. ఎవరైనా కష్టపడి చదివితే పాస్ అవుతారు, కష్టపడి చదివితే పాస్ అవుతారు. ప్రార్థన చేస్తే పాస్ అవుతారా? పెన్నులకు ప్రార్థన చేస్తే పాస్ అవుతారా? అజ్ఞానం, మనం మాట్లాడే మాటలు, తెలివిలేని మాటలు, తెలివి తక్కువ మాటలు. ఈ ప్రతి మాటకు నువ్వేంది, ప్రతి మాటకు నువ్వు జవాబు చెప్పాలా, నువ్వు జవాబు చెప్పాలా ప్రతి మాటకు కూడా. ఊరికే మాట్లాడితే అయిపోతుంది అనుకుంటుంటారు, కానీ మాట్లాడే ప్రతి మాటకు జవాబు చెప్పాల్సిన ఒక రోజు ఉంది. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నేను భక్తిపరుని అనుకుని నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడితే వాని భక్తి వ్యర్థమే, వాని భక్తి వ్యర్థమే. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుక కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలా. జీవాన్ని ప్రేమించే వాళ్ళు మంచి దినము చూడాలంటే, మంచి రోజు చూడాలి అంటే ఏం చేయాలా? చెడ్డదాన్ని పలుకకుండా నాలుకను జాగ్రత్తగా కాచుకోవాలి. నాలుకది ఏముంది, ఎంకలేదు కాబట్టి ఎన్నైనా మాట్లాడుతుంది. తనలో తినేది నువ్వే కదా మాట్లాడిన తర్వాత, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, విన్న మాటలను విని విడిచిపెట్టకుండా మరి నీ పిల్లలకు మరి తండ్రి నీ జ్ఞాన సంగతులను మరి తండ్రి వినిపించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ఏ ఒక్కరు కూడా పడిపోకుండా చెడిపోకుండా సాతాను మాయలో మరి తండ్రి తొట్టిల్లకుండా నీ కృప వారి పైన ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క టీవీ కార్యక్రమానికి ఎంతమంది అయితే సహకారాన్ని అందిస్తున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క దాతృత్వాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి రావాల్సిన పరలోక సంబంధమైన దీవెనలు వారి పైన వారి కుటుంబం పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. నా జత పని వారిగా ఉన్న సేవకులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. సేవలో బలపరచండి, స్థిరపరచండి. మరి తండ్రి నీ కృప నీ తోడు మా పైన ఉంచమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.